హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మటన్ తహారీ అనమాట. సో అత్త అల్లుడు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఒకరేమో పానీపూరి ఛాలెంజ్కి విన్నర్, ఇంకొకరేమో ఏమంటారు పరోటా లచ్చా పరోటాకి విన్నర్ అనమాట. సో నేనేమి చేశానంటే ఈ ఇద్దరు విన్నర్స్కి మటన్ తహారీ అనేది ఛాలెంజ్గా పెట్టాను. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది మీకు లాస్ట్ వరకు తెలిసిపోతుంది. అండ్ ఇద్దరికి సేమ్ క్వాంటిటీ వేశాను. అండ్ టైం గురించి డిస్కషన్ చాలా జరిగింది. ఫైనల్గా అయితే 4 minutes అని కన్ఫర్మ్ చేసుకొని 4 minutes తోటి ప్రొసీడ్ అయ్యాము. అండ్ చూస్తున్నట్టయితే మమ్మీ ఇందులో కూడా చిన్న చిన్న బుక్కలు తింటే ఇదైపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది అని ట్రై చేస్తుంది. మా కార్తీక్ బేసిక్గానే కొంచెం పెద్ద బుక్కలు తినడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం లాజిక్లు అప్లై చేస్తారో నాకు తెలీదు. కానీ గైస్, ఎంతమందికి మటన్ తహారీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ నన్నే చేయమని అన్నారు, కాకపోతే కొంచెం గొంతు ఖరాబ్ అయింది, కోల్డ్ అయింది. సో నా హెల్త్ బాగాలేకపోవడంతో నేను చేయలేకపోయాను దానివల్ల. అండ్ ఎంతమందికి మటన్ తహారీ అంటే ఇష్టమో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్స్లో పెట్టండి. అండ్ అత్త అల్లుడు ఛాలెంజ్లో ఎవరు విన్నర్ అవుతారు అనేది మాత్రం చాలా ఎక్సైటింగ్గానే ఉంది నాకైతే. అంటే బయట కామన్గా చాలామంది ఇలా చేసుకోరు వీడియోస్. టైం చూస్తే 2 minutes 20 secondsకి వచ్చేసింది. ఓకేనా? సో మా కార్తిక్ది అయిపోవడానికి వచ్చింది, కానీ తను ఏమనుకున్నాడు, స్మార్ట్ ప్లే ఇద్దరు పీసెస్ ఉంటాయి కదా, మటన్ పీసెస్ పక్కన పెట్టేసి తినేస్తే అయిపోతుంది అనుకున్నారు. నేను అప్పుడే క్లారిటీ ఇచ్చా, విత్ మటన్ పీసెస్ కూడా అయిపోవాలి అని చెప్పేసి. మటన్ పీసెస్ కూడా తినేయాలి కదా గైజ్, చెప్పండి మీరే కదా. అప్పుడే కదా ఫుల్ విన్నర్. నార్మల్ రైస్ అంటే నేను కూడా తినేస్తా. సో నా లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూసారో ప్లీజ్ కమెంట్స్ పెట్టండి లక్ష ఫుడ్ కోర్ట్ గురించి. అండ్ అక్కడ బాలాజీ ఎన్క్లేవ్లో ఏదైతే ఉందో, మల్లంపేట్ బాలాజీ ఎన్క్లేవ్లో, అక్కడికి విజిట్ అయ్యి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓనర్ ఇంట్రొడక్షన్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ దర్ ఫుడ్ కోర్ట్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ ప్లీజ్, అందరూ చూస్తున్నారు నా వీడియోస్, కాకపోతే సబ్స్క్రైబ్స్ మాత్రం చేసుకోవట్లేదు. ఐ విష్ అంటే మీరు అందరూ చూస్తున్నారు, కొంచెం మోటివేషన్ నాకు కూడా వస్తుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూసినట్టయితే కనుక మా కార్తిక్ మొత్తం అయిపోగొట్టేశాడు. సో క్లియర్లీ షోస్కి కార్తిక్ ఇస్ ద విన్నర్, మీన్స్ లచ్చా పరోటా విన్నరే మటన్ తహారీ విన్నర్ అని డిక్లేర్ అయిపోయింది. ఇంకా 4 minutesకి 55 seconds పెండింగ్ ఉండింది. మా మమ్మీది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఫర్ 50 seconds అనమాట. సో 5 seconds తేడాతోటి ఇద్దరు గెలవలేదు అంటే గెలిచారు అనలేము, అది అనలేము. సో కార్తిక్ని క్లియర్గా డిక్లేర్ చేసేస్తున్నాను. అండ్ బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో అది కూడా చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అత్త అల్లుళ్ళు ఫర్ ఏమంటారు నా ఛానల్లో ఫుడ్ ఛాలెంజ్ చేసినందుకు.